మామిడికాయ, బెండకాయ, చేపల పులుసు ఎలానో చూద్దాము. అండ్ ఇంకొకటేంటంటే, ఇది మా అమ్మకి 10 డేస్ నుంచి ఫీవర్‌గా ఉంది. తగ్గిన తర్వాత ఏమైనా పుల్లగా తినాలనిపిస్తుంది అంటే, నేను కూడా చేయలేదు. మా బ్రదర్ చేశాడనమాట. మీకు ఫుల్ వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా చేసి పెడతాను. అండ్ 3-4 ఉల్లిపాయలు తరుముకొని, ఒక 2 ఆనియన్స్ పేస్ట్ చేసుకొని, అందులోనే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని, తర్వాత టమాటోస్ వేసేసుకోవడమే. పులుసుకి ఎక్కువ టమాటోస్ వేసుకోకూడదు. ఆనియన్స్ కూడా పులుసుకి ఎక్కువ వేసుకోకూడదు. బట్ ఏంటి అంటే, మనం మామిడికాయ, బెండకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. 2 టమాటోస్ కూడా బాయిల్ అయిన తర్వాత మామిడికాయ ముక్కలు, పుల్ల మామిడికాయలు తీసుకొని, మరీ పచ్చిగా కాకుండా పుల్ల మామిడికాయలు తీసుకొని, మీకు ఎంతవరకు కావాలో అన్ని మామిడికాయ ముక్కలు వేసుకొని, ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదు. కొంచెం పైన ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చేపలని తీసుకొని ఫస్ట్ ఫ్రై చేయకుండా నార్మల్గానే అలా వేసేసుకోవాలి. ఒక్క 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు, నానబెట్టుకున్న చింతపండు, లాస్ట్‌లో బెండకాయ ముక్కలు మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు లాస్ట్‌లో వేసేసుకొని, ఇంకా అలా ఒక 2-3 మినిట్స్ బాయిల్ అయితే మన కర్రీ రెడీ అయిపోతుంది.